వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో భారీ చిట్ ఫండ్ కంపెనీ భాగోతం మోసం వెలుగులోకి వచ్చింది. ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్ కంపెనీ పేరుతో దాదాపు 2 కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టారు కీటుగాళ్లు. ఎస్ఎల్ఎన్కే సంస్థ చైర్మన్ కౌకుంట్ల అంతారం దేవేందర్ గౌడ్ను బాధితులు ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిగి మేనేజర్ గిరిధర్ రెడ్డిని అడగగా తనకెలాంటి సంబంధం లేదంటూ బుకాయిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ భార్య మాకు ఎలాంటి సంబంధం లేదంటూ బూతులు తిడుతుందని బాధితురాలు ఆరోపించారు. 6 కాలం కష్టపడి లక్షలు జమ చేసుకుని పెళ్లిళ్ల కోసం వ్యాపారాల కోసం జమ చేసుకుంటే మా డబ్బులు తీసుకుని వాడుకుని ఇప్పుడు లేవంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మీద చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. లాస్ట్ 3 years నుంచి మాకు రెంట్ రావట్లేదు. అడిగితే కాల్ చేసుకోండి, మీ ఇష్టం ఎవరికైనా చెప్పుకోండి అంటున్నారు. ఇంకోటి 5 lakhs చిట్టి అమౌంట్ రావాలి. 5 lakhs + 7 lakhs దగ్గర 12 lakhs అమౌంట్ రావాలి. అడిగితే అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. మాట్లాడడం కూడా ఏం రెస్పాన్స్ అనేది లేదు. కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేస్తేనేమో 2 minutesలో 2 secondsలో మాట్లాడతా అని చెప్పేసి పెట్టేస్తున్నాం. దేవేందర్ గౌడ్. దాదాపుగా వచ్చేసి ఏంటంటే మా చుట్టూ బంధువులతో దాదాపు ఒక 10-20 చిట్టీలు వేయించినాను. దాంట్లో 3-4 కంప్లీట్ అయిపోయినాయి. అయితే లాస్ట్లో వచ్చేసి ఏంటంటే మనకు ఒక 7 చిట్టీల్లో 4 లిఫ్ట్ చేసినాను, ఒక 3 లిఫ్ట్ చేయలేదు. అయితే 4 లిఫ్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి ఏంటంటే దాదాపుగా మనకు వచ్చేసి ఒక 6,50,000 రూపాయలు పెండింగ్ ఉంది. అంటే 10 నెలలు అప్పటికి ఉండేదన్న కట్టేది. అయితే వాళ్ళు క్లోజ్ చేసారు ఆఫీస్. మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని 10 నెలలు నేను కట్టలేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను తర్వాత వాళ్ళకు అక్కడ చెవెళ్ళ ఆఫీస్ కలిసినాను. అక్కడ పోతే ఏంటంటే మనకు దాదాపుగా మీ పెనాల్టీ ఉంది కదా అంటే నా డబ్బులు మీకు ముగ్గురు అమౌంట్ రావాలి కదా, దాంట్లో పట్టుకొని మిగతా నాకు అమౌంట్ ఇవ్వని చెప్పిన. లాస్ట్కి డైరెక్టర్ దగ్గరకు ఫోన్ చేస్తే నీకు ఈ 2-3 రోజులు ఇస్తా, వచ్చేది ఉంది, వీళ్ళు నాకు మిస్గైడ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇక లాభం లేదని నేను కూడా అంటే వీళ్ళ అందరింట చాలా మంది బాధితున్నారు. వాళ్ళంటే నేను కూడా డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన సార్తో 20 లక్షల డిపాజిట్, 50 లక్షల చిట్టీలు, టోటల్ ఇప్పుడు 48 లక్షలు రావాలి నాకు కన్యకాడికి. ఇవ్వంగా ఏమంటారు మరి ఆఫీస్ ఇస్తాము అనుకుంటూ వచ్చారు. 6 నెలలు అయిపోయాయి, మళ్ళీ ఇస్తాం అనుకుంటూ. శ్రీకాంత్, పురుషోత్తం రెడ్డి ఇద్దరు వచ్చి చిట్టి అయ్యమ్మా మంచిగా కడతారు, ఇస్తారు, మీరు మంచిగా కడతారు కదా, యువతల 10 లక్షల చిట్టి మీరు వేస్తే నేను ఇప్పిస్తా బాధ్యతరాలని పురుషోత్తం రెడ్డి, శ్రీకాంత్ ఇద్దరు వచ్చి డబ్బులు తీసుకుపోతున్నారు ప్రతి నెల. శ్రీకాంత్ ప్రతి నెల బుక్కులు రాసి రసీదులు ఇచ్చిండ్రు. 10 లక్షల చిట్టి. ఎప్పుడు అడిగినా లేవు, మంది మీద ఉన్నాయి, నేనేం చేయాలి మరి, లేవు డబ్బులు లేవు, ఇస్తాం రేపు మాపు, ఆడొచ్చేది ఉన్నది ఈడొచ్చేది ఉన్నది. ఫోను